అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మీ సేవ ఆంజనేయులు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఫైనల్గా ఎలిజిబుల్ లిస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, మీ పేరు అర్హుల జాబితాలో ఉందా లేకపోతే అనర్హుల జాబితాలో ఉందా అనేసి ఎలా చెక్ చేసుకోవాలో మీకు సంబంధించిన మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ నేను ఒక లైవ్ డెమో ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం. మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది, వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది నా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఆ లింక్పై క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డేట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మీకు సంబంధించిన జిల్లా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నాకు సంబంధించిన జిల్లా అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు సంబంధించిన నెక్స్ట్ పేజీలో మీకు సంబంధించిన మండలం అనేది ఓపెన్ అవుతుంది. మండల వైజ్గా మీరు ఇక్కడ మండలం అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయం వైజ్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పేజీలో ఇక్కడ చూడండి. ఓకేనా, ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డిస్ప్లే ఆఫ్ చేయూత ఎలిజిబుల్ బెనిఫిషరీ లిస్ట్ ఆఫ్ అప్లోడెడ్. ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్ప్లే ఆఫ్ చేయూత ఇన్ఎలిజిబుల్ బెనిఫిషరీ లిస్ట్ అప్లోడెడ్. ఓకేనా, మనం ఫస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే చెక్ చేసుకోవాలి కాబట్టి ఆ ఇమేజ్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అయితే అవడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మీకు సంబంధించిన పేరు, ఇక్కడ మీకు సంబంధించిన భర్త పేరు, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఇక్కడ స్టేటస్ ఎలిజిబుల్ అనేది కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారందరికీ సంబంధించి డబ్బులు అనేది విడుదల చేస్తారు. ఓకేనా, మనం అలాగే ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వారికి సంబంధించిన పేరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, వీరు ఈ పథకానికి ఎందుకు అనర్హులు అనేసి ఇక్కడ కారణం కూడా పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా మీరు ఆన్లైన్లో మీ పేరు అనేది అర్హుల జాబితాలో ఉందా లేదా అనేసి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.